ओम गणपति ओम गणनायक ओम गणेश ओम विघ्ननायक ओम ओम इदं नमः ओम सोमाय स्वाहा इदं सोमाय इदं नमः प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः ओम ओम सूर्यो ज्योतिर्सूर्य स्वाहा ओम सूर्योर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा ओम ज्योति सूर्यो ज्योतिः स्वाहा ओम देवे जुषाभा सूर्योदेतु स्वाहा అందరూ కూడా ఒక్కొక్క మంత్రం సూర్య చేయండి అట్లా మీరు ఒక్కొక్క మంత్రం చెప్పమంటున్నారు. అందరూ లైన్ కొద్దీ ఒక్కొక్క మంత్రం చెప్పమన్నారు. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహా. ఓం స్వాహా. ఓం ఓం వర్షం ఇప్పుడు చెప్పండి, అందరూ ఒక్కొక్కరు చెప్పండి. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహా. ఓం స్వాహా. ఓం సోం స్వాహా. ఓం స్వాహా. చెప్పండి. సూర్యో జ్యోతి సూర్యవర్ష చెప్పు తల్లి. ఓం స్వాహా. ఓం అన్నకు రాదా? ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహా. ఓం స్వాహా. ఓం సదుర్దేవేన సవిత్రాసదుషేంద్రః సూర్యో వేతో స్వాహా. ఓం స్వాహా. ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహా. ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహా. ఇదమగ్నయే ప్రాణాయ ఇదం నమః. ఇదమగ్నే ప్రాణాయ ఇదం నమః. ఓం భువర్వాయవే పానాయ స్వాహా. ఓం భువర్వాయవే ప్రాణాయ స్వాహా. ఇదం వాయువే పానాయ ఇదం నమః. ఓం స్వరాదిత్యాయ ధ్యానాయ స్వాహా. ఇదమాదిత్యాయ ధ్యానాయ ఇదం నమః. ఓం భూర్భువః స్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహా. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవానేభ్యః స్వాహా. అగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః. ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవానేభ్యః ఇదం నమః. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం స్వాహా. ఓం యాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మామధ్య మేధయాగ్నే మేధావిని కురు స్వాహా. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మామధ్య మేధయాగ్నే మేధావినం కురు స్వాహా. అపో జ్యోతిరసోమృతం యాని పరాస్వ ఓం పాని ఒకరు మంత్రం చెప్పిన తర్వాత ఒకరు ఆగిపోండి. అప్పుడు ఏమైతుందంటే మంత్రం స్పష్టమవుతుంది, అందరికి వస్తుంది. ఇప్పుడు ఈ మంత్రం మళ్ళీ చెప్పండి. ఓం విశ్వాని దేవ సవితర్ధురుతాని పరాసువ యద్భద్రం తన్నః స్వాహా.
ఓం అగ్నేరయసుపథారాయే అస్మాన్ విశ్వాని దేవభయునాని విద్వాన్ నియోజ్యస్మజ్జుహురానమేను భుయిష్టాంతే నమ ముక్తిం విధేమ స్వాహా. గాయత్రి మహామంత్రం. भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం సవిత్రే ఇదం న మమ. ఇప్పుడు మా మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహా. ఇదం రుద్రాయే ఇదం న మమ. ఇదం రుద్రాయ ఇదం న మమ. ॐ अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नदातमं स्वाहा. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతమం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. ఇదం అగ్నయే ఇదం న మమ. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయత్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ స్వాహా. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ స్వాహా. ఓం స్వాహా. ఇదం రుద్రాయ ఇదం న మమ. ఇదం రుద్రాయ ఇదం న మమ. ఇప్పుడు నెయ్యితో మాత్రమే ఆహుతులు వేయాలి. ఒక్క ఒక్క నిమిషము నానా జీవన్ బాబు, అందరూ కూడా చక్కగా మరి మనకు 8 చిత్రాలు కనబడుతున్నాయి. అందరం కూడా అగ్నిహోత్రం కనబడే విధంగా పెట్టుకుందాము. మరి ఇప్పుడు ఎవరు తక్కువ అంటే మరి అంజన ప్రారంభం చేసినవా, ఇంకోళ్ళు చేస్తున్నారు అగ్నిహోత్రం? 8 ఒకసారి గ్రీన్ షాట్ తీసుకుంటావా అమ్మా? మన చేస్తున్నావా? సరే, అందరిది ఒకసారి వస్తే 8 ఒకసారి అందరిది వస్తే జ్వాలలన్నీ కూడా చక్కగా కనిపిస్తాయి. చలో, ప్రధాన హోమ మంత్రములు. రెండవది ఓం ఇంకా హోమం చేసామంటే కనబడే విధంగా పెట్టుకోండి. చెప్పండి. ఓం భూర్భువః స్వః అగ్నిర్ఋషిః పవమానః పాంచజన్యః పురోహితః తాం తమీమహే మహాగయం స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నయే పవమానాయ ఇదం న మమ. తర్వాత మంత్రం. ఓం స్వాహా. చెప్తారా అండి ఎవరైనా? చెప్తా అంజన చెప్పు. మంత్రం అల్లుడు గారు చెప్పండి. 4వ మంత్రం, ప్రధాన హోమ మంత్రాలలో 4వ. మీ వీడియో రాలేదు.
మాట మన ఓం శ్రీ కనబడేటట్టు పెట్టుకోండి. ఇంకా యజ్ఞగుండం స్టార్ట్ కాలేదు నాది. సరే పర్లేదు, కానీ చెప్పండి. కానీ ఓం భూర్భువః స్వః ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ యత్కామాస్తే వయం శ్యామ ఓం స్వాహా. ఇదం ఇప్పుడు ఇంకా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పేవాళ్ళు ఉంటే అష్టాధ్యావతి మంత్రంలో ఒక మంత్రం తీసుకోండి, 2 మంత్రాలు తీసుకోండి. చెప్పేవాళ్ళు ఉంటే చెప్పని వాళ్ళు అష్టాధ్యావతి మంత్రంలో మొదటి మంత్రం 2వ మంత్రం తీసుకోండి. చెప్పని వాళ్ళు ఉంటే చెప్పే సమయం ఉంటే. శాంతాని పూర్వరూపాని శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఓం స్వాహా. ఇదం మంత్రోక్తాయే ఇదం నమః. ఓం గణపతి మంత్రంలో మొదటిది 15, 14, 29. 29 అంటే మొదటి మంత్రం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే ప్రియ కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్యోతిభిః సీదసాదనం స్వాహా. ఓం స్వాహా. ఇదం బ్రహ్మణస్పతయే ఇదం నమః. మొదటి మంత్రం వస్తుంది ఎలా 29 కదా? ఇంకేం తాతయ్య? అంతే ఏనా 28 కదా? సరే. లక్ష్మీ సూక్తంలో 29 అంటే 16. ఇప్పుడు 13వ మంత్రం చెప్తారు విజయశాంతమ్మ. 13 చెప్పండి. ఓం స్వాహా. ఇదం లక్ష్మ్యే ఇదం నమః. ఓం తాతయ్య వైదిక లక్ష్మీ సూక్తం. ఓం శ్రీచతే లక్ష్మీచ పత్యముహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపమశ్వినౌ వ్యాప్తం మయీశానం సర్వలోకం మయీశానం స్వాహా. ఇదం లక్ష్మ్యే ఇదం నమః. ఓం పావకానా సరస్వతీ వాజేభిర్వాజనీవతి దీనామవిత్రియవతు స్వాహా. ఓం స్వాహా. ఇదం లక్ష్మ్యే ఇదం నమః. ఇదం సరస్వత్యాయే ఇదం నమః. శాంతి మంత్రం చెప్తాను. ఓం శాంతాని పూర్వ చెప్పన్నా? ఓం శాంతాని పూర్వ రూపాని శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఇదం మంత్రోక్తాయే ఇదం నమః. ఈశ్వరాస్తుతి ప్రార్థనోపాసన మంత్రములలో 5వది స్వస్తి వాచనం 29, శాంతి ప్రకరణము మొదటిది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరాస్తుతి ప్రార్థనోపాసన మంత్రం. ఓం ఏన జౌరుగ్రా పృథివీ చ దృఢా ఏన స్వస్థపితం ఏన నాకః యో అంతరిక్షే రజసో విమానః తస్మై దేవాయ హవిషా విధేమ స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః.
శృతి ప్రార్థనోపాసన మంత్రం పూర్తయింది. ఇప్పుడు ఈ స్వస్తి వాచనంలో 29. స్వస్తి వాచనములో చెప్పండి. 29 అగ్న ఆయాహి చెప్తాలి. ఓం స్వాహా ఓం శం న ఇంద్రాగ్ని భవతామవోభిః శం న ఇంద్రావరుణా రాతహవ్యా శమింద్రా సోమా సువితాయ శమ్యోః శం న ఇంద్రా పూషణా వాజసాతౌ స్వాహా. ఓం స్వాహా ఇదం అగ్నయే ఇదం నమః. ఓం శాంతాని పూర్వరూపాని శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఓం స్వాహా ఇదం మంత్రోక్తాయే ఇదం నమః. ఇప్పుడు తదయ వసంతః ఇందురచ్చ. ఓం వసంతః ఇందురంత్యో గ్రీష్మః ఇందురంత్యః వర్షామిను శరదో ఏమంతః శిశిరః ఇందురంత్యః స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. చతుర్వేద ప్రారంభ మంత్రాః. ఎవరైనా చెప్తారా అండి మొదటి మంత్రము? హోతారం రత్నధాతమం స్వాహా ఇదం అగ్నయే ఇదం నమః. ఓం విశేతోజ్యేత్వాయువస్తదేవో వః సవితా ప్రార్పయతి శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయద్వమాజ్ఞాయ ఇంద్రాయ భాగం ప్రజాపతిరణమీవ ఆయక్ష్మావస్తేన ఈశత మానశంసో ధ్రువ అస్మిన్ గోపతౌ స్యాత్ బహ్విర్యజమానస్య పశూన్ పాహి స్వాహా. ఇదం సవిత్రే ఇదం సవిత్రే జిదన్నమామ. ఓం అగ్న ఆయాహి వీసయే గృణానో హవ్యధాతయే నిహోతా స్వస్తి బర్హిషి స్వాహా. ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సశివరీషి స్వాహా. ఇదం అగ్నయే ఇదన్న మమ. ఓం ఏతి యత్తాః పర్యంతి విశ్వరూపాణి బిభ్రతః వాచస్పతిర్బలः తేషాం తన్వో అద్య దదాతు మే స్వాహా. ఓం శాంతాని పూర్వరూపాణి శాంతం త్రయంబకం తాతయ్య. శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఇదం మంత్రోక్తాయే ఇదన్న మమ. చెప్పండి తర్వాత. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్
త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహా. ఇదం రుద్రాయే ఇదం నమః. విశ్వాని దేవ మంత్రం. జగతవితరితాని పరాసుభద్రం తన్నాసువ స్వాహా. ఓం విశ్వాని దేవ సవితర్ధురుతాని పరాసువ యద్భద్రం తన్నాసువ స్వాహా. ఇదం అగ్రయే ఇదం నమః. ఓం వేదాహమేతం పురుషం మహాంతం మహాంతం ఆదిత్యవర్ణం తమసఃపరస్తామేవ విద్యుత్పం అతిమృత్యుమితి నాన్యకంఠా విద్యతే అయనాయ స్వాహా. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ త్వమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే అయనాయ స్వాహా. ఇదం అగ్రయే ఇదం నమః. ఓం ఈశాన్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన తత్తేన భుంజీత ఆకృతః కస్య కీర్తనం స్వాహా. ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన త్యక్తేన భుంజీత మా కృతః కస్య స్విద్ధనం స్వాహా. ఇదం ఆత్మయే ఇదం నమః. ఇదం ఆత్మయే ఇదం నమః. తర్వాత మంత్రం. అమ్మా ఇద్దరు చెప్పకండి, ఒక మంత్రం చెప్పేటప్పుడు ఇద్దరు చెప్పకండి, ఒకరు ఆగిపోవాలి, ఒకరు చెప్పవలసిన మౌనంగా ఉండండి, మౌనంగా చదవండి, అప్పుడు స్పష్టంగా అర్థమైద్ది మంత్రం. ఒకరు చెప్పినప్పుడు ఒకరు ఆగిపోవడమే అట్లా. ఎందుకంటే అందరికి ఇంకో మంత్రం ఇంకోటి వస్తుంది. ఇద్దరు ఒకే మంత్రం ఇద్దరు ముగ్గురు చెప్పకుండా ఒక మంత్రాన్ని ఒకరు ఒక మంత్రాన్ని ఒకరు చెప్తే మనకు అందరికీ అర్థమవుతూ స్పష్టంగా ఉంటది. ఇప్పుడు నమస్తే గురువు గారు. అమ్మా ఒక్కొక్కరు పెట్టుకోండి, కొద్దిగా సేపు మాత్రమే ఒక్కొక్కరు పెట్టుకుంటే మంచిగా అర్థమైద్దమ్మా, స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనము ఒకటి రికార్డ్ చేసుకుంటున్నాము, ఒకటి యూట్యూబ్ లో పెడుతున్నాం కాబట్టి, ఎందుకంటే ఆ మంత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మనకు కూడా మనకు కొంత ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఎట్లా ఇబ్బంది పడతామో వాళ్ళకు కూడా అబ్బా ఇది ఇంత బాగుంది అనే స్థితి రావాలి. ఎందుకంటే ఇది ఒకటి, ఈ విశ్వశాంతి యాగము, మీరు చేసే యజ్ఞము యాగము కూడా ఆవుతులన్నీ కూడా సమాజంలోకి వెళ్ళాలి. మనం అందుకోసమే అందరి ఉన్నతిలోనే మన యొక్క ఉన్నతి ఉన్నది. అంటే అందరూ బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే అందరూ బాగుంటాను కాకుండా అందరూ బాగుంటేనే నేను బాగుంటాను, నా చుట్టూ వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు సంతోషమే అనే. కాబట్టి ఈ విధంగా మనం వెళ్ళాలి అంటే మంత్రమును స్పష్టం చేసుకోవాలి. మనం శ్రమ చేసి కూడా ఫలితాన్ని మనం పొందాలి, అందరికీ అందియాలి. ఇప్పుడు కురువన్నే వేహ మంత్రం చెప్తారు. చెప్పండి, మన దుబాస్ లలితమ్మ గారు ఏమైనా మాట్లాడతారా? ఏం లేదు గురువు గారు. నమస్తే గురువు గారు, శుభోదయం. పరమాత్మ ఆశీర్వాదం. ఇప్పుడు కురువన్నే వేహ మంత్రం చెప్పాలి. కర్మాణి జిజీవిషేచ్చ తం సమాః ఏవం త్వయి నాన్యతే తోస్తి న కర్మ లిప్యతే నరే స్వాహా. ఓం స్వాహా. ఇదం ఆగ్నయే ఇదం నమః.
తర్వాత గాయత్రి మహామంత్రం. ఓం స్వాహ. ఇదం సవిత్ర ఇదం న మమ. తర్వాత కాలే. ఇప్పుడు విష్ణుర్యోని జీవన్ బాబు ఎక్కడ అత పుత్ర కామేష్టి మంత్రాః. ఓం కల్పయతి త్వష్ట రూపాని కింశతు ఆసిచ్చతు ప్రజాపతిర్ధాత గర్భం దదాతు తే స్వాహా. ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదన్న మమ. ఓం దాతః శ్రేష్టేన రూపేణాస్య నార్యాగవిన్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా. ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం న మమ. ఓం స్వస్థః శ్రేష్టేన రూపేణాస్య నార్యాగవిన్యోః పుమాంసం పుత్రమాదేహి దశమే మాసి సూతవే స్వాహా. ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం న మమ. ఓం సవితః శ్రేష్టేన రూపేణాస్య నార్యాగవిన్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా. స్వాకారం ఇయ్యండి. ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం న మమ. చివరి మంత్రం చెప్తారా మామయ్య? ప్రజాపతి. ప్రజాపతి. ఓం ప్రజాపతేన తదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ యత్క. ఓం ప్రజాపతేన అల్లుడు చెప్పండి కొద్దిగా. ఓం ఓం గారు మామయ్య చెప్పమంటారా? చెప్పండి. చెప్పు. ఓం ప్రజాపతి శ్రేష్టేన రూపేణాస్య నార్యాగవిన్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా. ఓం స్వాహ. ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం న మమ. పూర్తయింది తాతయ్య గారు, ధన్యవాదాలు. ఈ రోజు మంత్రాలు ఉంటాయి. 185వ వార శీఘ్ర మేధా సరస్వతి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధి మంత్ర ఆహుతి. చివరి 4 తీసుకోమంటారా? తీసుకోండి. 5 మంత్రాలు తీసుకోండి. సరస్వతి ఈ రోజు శనివారం రోజు మేధా సరస్వతి హోమ మంత్రాలు వస్తున్నాయి. అందరూ కూడా తీపి పదార్థంతో అవతలు వేయండి. సామాగ్రి నెయ్యి, తర్వాత తీపి పదార్థంతో వేయండి. సరస్వతి సూక్తంలోని చివరి మంత్రాలు 5 తీసుకోండి. ప్రారంభించండి. గురుగారు గురుగారిని పిలుస్తున్నారు, చెప్పండి. సరస్వతి మంత్రాలంట.
అంటే అందులో చెప్పన్నా అమ్మ, వేరే నాకు వచ్చింది చెప్పాలమ్మా? చెప్పండి, ఎవరికి అనుకూలం ఉంటే ఆ మంత్రం, సహస్ర సూక్త మంత్రం చెప్పండి. అలాగే పుస్తకం లేని గురువు వాళ్ళు గారు. పుస్తకం ఉన్నాడు అట్లా చెప్పండి, పుస్తకం లేని వాళ్ళు చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాచే బిర్వాచినేవతి లీనామ విద్యాతో స్వాహ. ఓం స్వాహా. ఇదం సరస్వత్యాయే ఇదం నమః. ఇప్పుడు ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఇదం తే హవ్యం ఘృతవత్ సరస్వతీదం పితॄణాం హవిరాస్యం యత్ ఇమాని తే ఉదితాశంతమాని తేభిర్వయం మధుమంతః స్యామ స్వాహా. ఓం స్వాహా. ఇదం సరస్వత్యాయే ఇదం నమః. శీఘ్రమేధా సరస్వతీ సమృద్ధి సంపదా సంప్రాప్తి సిద్ధయే. ఓం తర్వాత మంత్రం చెప్తారా ఎవరన్నా? ఓం శివానః శంతమా భవ సంసృధికా సరస్వతీ మాతే యూయోమ సందృశః స్వాహా. ఓం స్వాహా. ఇదం సరస్వత్యాయే ఇదం నమః. శీఘ్రమేధా సరస్వతీ సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. ఇప్పుడు అందరూ కూడా మంత్రమును అందరూ ఒక్క నిమిషం మాట మాట బంద్ చేసుకొని అందరూ కూడా మౌనంగా ఈ సరస్వతి సూక్త మంత్రంతో చక్కగా రికార్డ్ చేసుకుంటూ ఏమేం చెప్పాలో చెప్తాను. ఆ మంత్రం మీరు ఆవుతి స్వాహా చెప్తూ ఆవుతి ఇదం సరస్వత్యాయ ఇదం నమః నేను చెప్తా ఉంటే మీరు అంటూ ఉంటారు. కేవలం మాట ఎవరిని కూడా విని రాకుండా చూసుకోండి ఈ మంత్రాలు పూర్తయ్యేంత వరకు. ఓం అథ సరస్వతి సూక్త మంత్రాః 185వ శీఘ్ర మేధా సరస్వతి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధి అంటే అది సిద్ధించాలని సంకల్పిస్తున్నారు. మేధ అంటే బుద్ధి, విశేషమైనటువంటి బుద్ధి కావాలి నాకు. ఈ ప్రపంచంలో ఎంత బుద్ధి ఉందో అంత బుద్ధి నాకే కావాలి, అంత శ్రేష్ఠ బుద్ధి కావాలి, ఉత్తమ బుద్ధి కావాలి. ఆ పరమాత్మ ఏమి ఇచ్చినాడో అవన్నీ నాకు కావాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. నేను మేధా సంపన్ను కావాలి, ప్రజ్ఞావంతుని కావాలి, నాలో ఎప్పుడు చురుకుతనం ఉండాలి. రాత్రి 1 గంట 12 గంటలకు లేపినా కూడా ఆ మంత్రం చెప్పమంటే స్పష్టంగా చెప్పే స్థితి, అటువంటి జ్ఞానం అనే సంపద, అటువంటి మేధస్సు. మంత్రములో ఏదో చెప్పుకొని వెళ్తున్నాం మనం, అది కాదు. అది సామాన్య మంత్రం చెప్పి ఆవుతి వేయడం. దాని లోపల వెళ్ళాలి, దానికోసం ఆ శక్తిని సంపాదించుకోవాలి. ఆ సంపాదించాలంటే మనసు పూర్తిగా మంత్రం పైన, అక్షరం పైన లగ్నం చేయాలి. ఎందుకంటే అంత నిగూఢమైనటువంటి విషయాన్ని అందరికి మంత్రం అవకాశం ఉంటది, అందరికి చెప్పే అవకాశం ఉంటది. కాకపోతే కొద్దిగా శ్రమ అవుతుంది. 10 మంది అది ఆన్ చేసి పెడితే అందరికి ఇబ్బంది అవుతుంది. ఒకరు ఆన్ చేసుకుంటే అప్పుడు స్పష్టంగా అవుతుంది. ఎందుకంటే మనం చెప్పే ఒక అక్షరము ఒక మహా ఉపద్రవం కావాలి. అంటే ఏమిటి? అందరిని కాపాడేది. ఉపద్రవం అంటే ఏమి అర్థము? అందరిని కాపాడేది. ఉపద్రవం అంటే మనం నష్టం అనుకుంటున్నాం. నష్టం కాదు ఇక్కడ. ఉపద్రవం అంటే ఏమిటి? అందరిలో చైతన్యం తీసుకొచ్చే మేధ కావాలి, అటువంటి జ్ఞానం కావాలి. కాబట్టి మంత్రం చెప్తున్నా చూడండి. ఓం పావకానః సరస్వతి భాజే భిర్వాజినీవతి యజ్ఞం వస్తు ధియా వసుః స్వాహా. ఇదం సరస్వత్యాయే ఇదం నమః అనండి. ఇదం సరస్వత్యాయే
ఇదన్న ఇదం మమ మమ శీఘ్ర మేధా సరస్వతి సమృద్ధి అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. ఓం చోదయిత్రి సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దదే సరస్వతి స్వాహా. ఓం స్వాహా. ఇదం సరస్వత్యాయే ఇదన్న మమ. ఇదం సరస్వత్యాయే ఇదం న మమ. శీఘ్ర మేధా సరస్వతి అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. ఓం మహో అర్ణః సరస్వతి ప్రచేతయతి కేతునా ధియా విశ్వ విరాజతి స్వాహా. ఓం స్వాహా. ఇదం సరస్వత్యాయే గిరన్న మమ. శీఘ్ర మేధా సరస్వతి అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఈ సరస్వతి సంపద అయినటువంటి మంత్ర ఆవృత్తి సంపూర్ణం చేసుకున్నాము. మరి మనము గత అనేక రోజుల నుంచి చెప్పుకుంటున్నాము ఏంటి సూర్యోదయం సూర్యాస్తమయం సమయం. ఈ సూర్యోదయం సూర్యాస్తమయం సమయము యొక్క శక్తి ఏ విధంగా ఆవిర్భావం కావాలి, మానవులకు ప్రాణికోటికి లాభం చేకూర్చాలి మానవులు. ఈ దృష్టిలో పెట్టుకొని ఈ మంత్రంతో మనము ఆవుతులు వేస్తాము, ఇది ప్రత్యేకంగా వేస్తాము. కాబట్టి అటువంటి శక్తిని మనం అందరం పుంజుకోవాలని చక్కగా ఆవుతి వేద్దాం. ఆ ఈశ్వరుని యొక్క కృపతో అందరూ కూడా ఒక మంత్రాన్ని మనం చదివి ఒక మనిషికి ఒకసారి ఆ మంత్రం చదివి ఆ విశ్వములో అటువంటి ఆ పృథివీ నక్షత్ర మండలము అష్టవసువులు ఎప్పుడు శాంతిమయంగా ఉండి అందరికి లాభం చేకూరాలని మంత్రంతో ప్రారంభిస్తూ ఈ మేధా సరస్వతి మరియు పూర్తి చేసుకొని పృథివీ సూక్తంలోని మంత్రము నక్షత్ర సూక్తంలో మంత్రాలతో మనము చక్కగా ఆవుతి వేస్తాము. ఎందుకంటే అందరూ కూడా 15 తిథులు 7 వారాలు 27 నక్షత్రాలు అందులోనే ఉంటారు. కాబట్టి అందరికీ ఇది లభించాలని మనము ఆవుతి వేస్తాము. ఇది మనం అందరం కూడా గుర్తుంచుకోండి. ఓం భూర్భువః స్వాహ. ఎవరైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే చక్కగా రికార్డ్ చేసుకోవచ్చు. సంబంధించిన విషయం కూడా మళ్ళీ చెప్దాము. ఎందుకంటే 6 మాసాలలో మనకు రక్షణ కలిగించేది ఆ పృథివీ మాత, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు మనను పంచ ప్రాణాలు పంచ ఉపప్రాణాలు చక్కగా కాపాడి ఆరోగ్యాన్ని ఇస్తావి, ఆరోగ్యంగా ఉంచుతావి. ఇవన్నీ కూడా మనము తీసుకొని చక్కగా మనం వాడుకోవాలి. అందరూ ప్రయత్నం చేద్దాం పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రం చెప్పే ముందు మనము సహస్ర గాయత్రి పూర్తి చేసుకొని ఈ మంత్రం చెప్పుకుందామమ్మా. ఇప్పుడు సహస్ర చెప్పండి, వెళ్ళిపోయిన రోజులన్నా. ఇప్పుడు సహస్ర గాయత్రి అంటే ఏమిటి? మనము 59వ సహస్ర గాయత్రి మహామంత్ర ఆవుతి 4వ రోజు ఉదయ కాలంలో ఆవుతి ఇస్తున్నాము. ఈ 27 మంత్రాలు చక్కగా ఆవుతి వేద్దాం. చెప్పండి. ఎక్కువసేపు ఉంటా అనుకున్న వాళ్ళు చెప్పమను, ఎక్కువసేపు ఉంటున్న వాళ్ళు ఒక్కొక్కరు చెప్పండి, ఎవరైనా చెప్తాను అందరు చెప్పండి. ప్రారంభించండి. ప్రారంభించేటప్పుడు ఒక ఫస్ట్ మొదటి ప్రారంభిస్తాను, మీ తర్వాత మళ్ళీ చెప్పండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా.
ఇదం సవిత్రే ఇదన్న మమ. మీరు ఇప్పుడు అగ్నిహోత్రము అమ్మా, ఇప్పుడు అగ్నిహోత్రం పూర్తి చేసుకుందాం అనుకున్న వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు. మరి మేము ఇంకా మేము ఆవుతులు వేస్తాం అనుకున్న వాళ్ళు అది అనుకూలం. ఎందుకంటే ఏ పని చేసినా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా చేయాలి. చేసిన తర్వాత బాధపడడం కన్నా చేయకముందే బాధపడడం ఆపాలి. కాబట్టి అందరూ ఆవుతులు వేస్తాం అనుకున్నప్పుడు వేయండి, లేదా ఆగిపోయి మీరు తిథి నక్షత్రం పూర్తి చేసుకొని వెళ్దాం అనుకుంటే అప్పుడు పూర్తి చేస్తాం. 2 భాగాలు మీదే. ఇప్పుడు తిథి నక్షత్రం చెప్పండి. ఓం స్వాహ. 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 గురుగారు నేను చెప్పాలా గురుగారు? అమ్మా చెప్పచ్చు మీరు ఒక్క నిమిషము, మీరు త్రయంబకం చెప్పుకొని పూర్తి చేసుకోండి అమ్మా. మీరు అది సంపూర్ణ చేసుకోండి. సరే, మీరు చెప్పండి. మీరు ఇప్పుడు గురువుగారు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు రికార్డ్ ఏం చేయట్లేదు కాబట్టి మీరు అందరు చెప్పచ్చు. తిథి నక్షత్రం చెప్పాలి, అందరు చెప్పండి. ఓం